హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన గార్డెన్లో ఉన్న జామ చెట్టు అండి. 2 కాయలు కూడా పండడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఏ ఉడతలన్నా కొరుకుతాయేమనే ఉద్దేశంతో ఈరోజు నేను క్లాత్ తెచ్చాను కట్టాలని. జామ పువ్వులు ఎలా ఉంటాయి, ఇక్కడ 2 పిందెలు వచ్చినాయి. చిన్న మొక్కే కానీ చక్కగా వస్తున్నాయి కాయలు. ఇవి ఏమన్నా ఉడతలై పాడు చేస్తాయి అనే ఉద్దేశంతో క్లాత్ తెచ్చి చుట్టడం జరిగింది. దీనికి ఈవినింగ్ ఎప్పుడో తెచ్చి చుడతాను. అంటే నేను తెచ్చిన క్లాత్ సరిపోక ఒకదానికే చుట్టాను. ఇది దోసపాదండి. అన్నీ కలిసిపోయినాయి ప్రస్తుతానికైతే. అలా వదిలేసాం. ఇంకా వర్షాలు పడ్డాక అవసరమైనవి ఉంచి తర్వాత తీసేసి. ఇది తెల్ల శంఖ పువ్వులు అన్నీ చాలా పొడుగ్గా పాకేసింది. సరే పాపం ఎందుకులే అని నేనేం చేయలే వాటిని. ఈ పసుపు పువ్వులు, గోంగూర ఒత్తుగా వచ్చేసిందండి. కొంచెం ఎదిగిన తర్వాత మధ్య మధ్యలో ఒక మొక్క లాగేస్తాను. బెండ మొక్కలు కూడా వచ్చినాయి. లాగేస్తే మిగతాయి బాగా బలంగా పెరుగుతాయి. వంకాయలు అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. ఈ హార్వెస్ట్ చేసుకుందాం తర్వాత. డ్రాగన్ ఫ్రూట్స్ పెరుగుతున్నాయండి. ఈ వీక్లో పండిపోవచ్చు. దొండపాది కూడా బాగానే వస్తున్నాయి కాయలు. కరివేపాకు మొక్క ఒక 5 కాయల వరకు ఉన్నాయండి. డ్రాగన్ ఇంకా ఇది పొన్నగంటి నేను మొక్కలకు కట్ చేసి ఫెర్టిలైజర్గా తయారు చేసుకుని ఇస్తాను. మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మిరప మొక్క అండి. మొక్క నిండా ఉన్నాయి కాయలు. బాగా కాసింది. ఇవన్నీ ఒకరోజు కట్ చేసుకుందాం, హార్వెస్ట్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంత ఎండలో నేను హార్వెస్ట్ చేయలేను. ఇక్కడ మిరపకాయ మరి కిందకి కదా ఉంటుంది, ఇది పైకి చూస్తుంది. మరి అన్ని కాయలు అలాగే వస్తాయేమో నాకు తెలియదు, చూడాలి. ఇది ఒక గోంగూర మొక్క, చిక్కుడుపాదు వస్తుంది. ఇది వంగ మొక్క, స్వీట్ ప్యాకెట్ దాంట్లో వేసాను బ్యాగ్లో. బాగానే కాసిందండి. ఇవన్నీ హార్వెస్ట్ ఈవినింగ్ టైంలో చేద్దాం. ఇవన్నీ పూల మొక్కలు. అవసరమైనవి అవసరం లేనివి కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి షేడ్ కింద ఉంటాయి అన్నట్టు నేనేమీ తీయలేదు. అన్నీ అలాగే ఉంచాను. కొంచెం వర్షం పడిన తర్వాత మనం బాగు చేసుకుందాం. ఇది పత్తి మందారం. ఇంతవరకు పువ్వులు రాలేదు, చూద్దామండి. మొక్క అయితే బాగానే గ్రోత్ ఉంది. ఇది హైబ్రిడ్ కనకాంబరం, పుదీనా, లిల్లీస్, బొగడబంతి రెడ్. ఈ బెండ మొక్కలు ఉన్నాయి, చంద్రకాంతం పువ్వులు. మళ్ళీ ఇడీనియం బాగా వస్తున్నాయండి. సీడ్స్ అన్నీ నేను తీసి దాచిపెట్టాను. పువ్వులు మళ్ళీ వస్తూ ఉన్నాయి. బాగున్నాయి కదా. ఇదొక రకం అమ్మర్ లిల్లీస్ అండి. ఇది ఆ కాడ అన్నది లావుగా వస్తుంది, మొగ్గ కూడా లావుగా వస్తుంది. పువ్వు ఇది వేరే అమ్మర్ లిల్లీసే కానీ ఇదైతే సన్నగా వస్తుంది. బాగా హైట్ వస్తుంది. ఇదైతే తక్కువ హైట్లోనే పోస్తాయి. ఎందుకంటే ఒక పువ్వు రేపు బ్లూమ్ అవుతుంది. ఇంకా బడ్స్ ఉన్నాయి. ఇంకా గార్డెన్లో అలాగా పాపం ఎండకి ఈ పక్షులు కానీ ఉడతలే అని తాగుతాయి అన్న ఉద్దేశంతో ఒక కప్పులో నీళ్ళు పెట్టాను గార్డెన్ మధ్యలో. ఇవేంటంటే ఇంకా గడ్డి గులాబీ, ఇంకే ఎవర్ గ్రీన్ అనమాట. ఎప్పుడు పోస్తూనే ఉంటాయి. నేను ఈ కోళ్ళకి కూడా కొంచెం ఫుడ్ పెట్టేసి వాటర్ పెట్టి అప్పుడు కిందకి వెళ్ళిపోతాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇదండి నేను మార్నింగ్ చేసే పనులు. ఇవన్నీ చూసుకొని అప్పుడు నేను కిందకి వెళ్ళి నా పనులు నేను స్టార్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం.